నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ల్యాండ్ గ్యారేజ్. నేను మీ మధు. ఈరోజు మనము మేడ్చల్లో లో బడ్జెట్ నుండి హై బడ్జెట్ వరకు మనము గ్రామ పంచాయతీ సంబంధించిన వెంచర్లలో ప్లాట్ తీసుకుందాం. చాలామంది మనకు 30,000, 30 లక్షలు, 25 లక్షలు, 30 లక్షలు, 40 లక్షల లోపల ప్లాట్లు కావాలని చెప్పి చాలామంది మెసేజ్లు, ఫోన్లు చేస్తున్నారు. వాళ్ళ గురించి ఎస్పెషల్లీ ఇవి టోటల్గా మొత్తం 10 ప్రాపర్టీ తీసుకోవడం జరిగిందండి. ఒక్కొక్క ప్రాపర్టీ చూసుకుంటూ వెళ్దాం ఈరోజు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకు ఇప్పుడు మేడ్చల్ అనేది ఇప్పుడు జిహెచ్ఎంసీ అయిపోయింది. టోటల్గా హైదరాబాద్లో కలిసిపోయింది. ఈ హైదరాబాద్లో కలిసిపోయింది. ఈ మేడ్చల్ ఒకటి, కిష్టాపూర్ క్లస్టర్ ఒకటి, మేడ్చల్ క్లస్టర్ ఒకటి, ఈ సైడ్లో రెండు సపరేట్ అయిపోయాయి. కాబట్టి ఈ మేడ్చల్ తర్వాత వచ్చేసి మన ఎల్లంపేట్ మున్సిపాలిటీ, ఇది ఇప్పటివరకు మేడ్చల్ మున్సిపాలిటీ ఉంది కదా, మున్సిపాలిటీ కాస్త మనకి ఇప్పుడు జిహెచ్ఎంసీలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు అక్కడ నెక్స్ట్ వచ్చేసి అత్తివెల్లి తర్వాత ఎల్లంపేట నుండి అదొక మున్సిపాలిటీ అయింది. ఆ మున్సిపాలిటీలో సపరేట్గా ఇంకో వీడియో చేసుకుందాం, అక్కడికి ఉన్నాయి. ఇప్పుడు మేడ్చల్ జిహెచ్ఎంసీలో వచ్చేసి మనకు గ్రామ పంచాయతీ లేఅవుట్ సపరేటు, హెచ్ఎండిఏ ప్రాపర్టీస్ సపరేటు. ఇప్పుడు ఓన్లీ మన గ్రామ పంచాయతీ సంబంధించిన లేఅవుట్లలో ప్రాపర్టీస్ మాత్రం తీసుకురావడం జరిగింది. ఈ ప్రాపర్టీస్ గురించి మనం 1 by 1 చూసుకుందాం. ఫస్ట్ లోయెస్ట్ ప్రాపర్టీ 60 గజాలు. ఆల్రెడీ మనం ఈ వీడియో చేస్తాము. ఇక్కడ ఇది వచ్చేసి మనకు మేడ్చల్ బాయ్స్ స్కూల్ పక్కన వెస్ట్ ఫేస్ ఉంటుందండి. 60 గజాల ప్లాటు. ఇది 35x16, 35 రోడ్ ఫేస్ ఉంటుంది, 16 లోతు ఉంటుంది. ఇది గుత్తా చెప్తున్నారు. ఓన్లీ 16 లక్షల రూపాయల గుత్తా ఉంది. ఇది ఒకటి రెడీగా ఉంది. ఇది వాళ్ళు చాలా అర్జెంటుగా ఉంది. ఎందుకంటే తను కొన్నది 17.5, 17,50,000 కొన్నాడు. కానీ ఇప్పుడు 16 లక్షలకి అమ్ముతుండు. అర్జెన్సీ వల్ల వేరే దారి లేక ఈ ప్లాట్ అమ్ముకోవడం జరుగుతుంది. కానీ ఇది ఎవరు చాలామంది చూస్తారు. మొన్న అతను ఆల్మోస్ట్ అగ్రిమెంట్ దాకా వచ్చిండు, టోకెన్ అమౌంట్ ఇచ్చిండు. మళ్ళీ ఏమైందో, లేదు నాకు ప్లేస్ సరిపోదు, నాకు 150 కావాలని చెప్పేసి మళ్ళీ ఇంకో ప్రాపర్టీకి వెళ్ళిపోయిండు. కాబట్టి ఇది ఒకటి 60 గజాలు, ఒకటి మంచి ప్రైమ్ లొకేషన్ అని చెప్పుకోవచ్చు. అది వచ్చి చూడండి మీరు. మీకు ఆ వీడియో పెట్టలేకపోతున్నా, వాళ్ళకి కావాలంటే వీడియో నేను మీకు డైమెన్షన్ పెడతాను. ఈ డైమెన్షన్ చెప్పడం ఒక 20 ఫీట్ రోడ్ అండి. ఇది 100 ఫీట్ రోడ్ నుండి జస్ట్ 50 మీటర్స్ లోపల 20 ఫీట్ రోడ్కి ఉంటుంది. వెస్ట్ ఫేస్ ఉంటుంది. లోతు వచ్చేసి 16 ఫీట్లు ఉంటుంది. ఈ వెడల్పు వచ్చేసి 35 ఫీట్ ఉంటుంది. ఇది మొత్తం గుత్తా 16 లక్షలు చెప్తారు ఫస్ట్ ప్రాపర్టీ. ఇంకొకటి సెకండ్ ప్రాపర్టీ. ఈ సెకండ్ ప్రాపర్టీ వచ్చేసి మనకు ఓల్డ్ ఎంఆర్ఓ ఆఫీస్, ప్రజెంట్ ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన గాంధీ స్టాచ్యూ ఉంది కదా, దాని వెనకాల వస్తుందండి. ఓపెన్ ప్లేస్ ఇది. ఇది మొత్తం 300 గజాలండి. 300 స్క్వేర్ యార్డ్స్ ఉంది. ఇది వచ్చేసి మనకు 17,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ చెప్తారు. 17,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. స్లైసీ నెగోషియబుల్ ఉంటుంది. ఇది మొత్తం 300 గజాలు. ఇది కొంచెం పెద్దగా ఉంది ప్రాపర్టీ. ఇది వచ్చేసి మొత్తం ఎంత అవుతుందంటే 51 లక్షల వరకు ఏమవుతుంది ఈ 300 గజాలకి. కాకుంటే ఏంటంటే మనకు ఈ 60 ఫీట్ రోడ్కి వెళ్ళి అది ఒక 40 మీటర్స్ లోపల ఉంది. అది 40 మీటర్స్ లోపల ఉంది. అక్కడ వరకు ఓన్లీ 10 ఫీట్స్ రోడ్ ఉండడం వల్ల ఇది కొద్దిగా ఆగింది. ఎవరైనా ఇప్పుడు 100% ఈ రోడ్డు అక్కడ వరకు అయితే 10 ఫీట్ అనేది మనం 20 ఫీట్ చేసుకోవచ్చు, పక్క వాళ్ళకి ఇస్తామని చెప్పారు. కాకుంటే తినగిన కొంచెం అర్జెంట్ ఉండడం వల్ల అమ్మడానికి పెట్టాడు. ఒకసారి వచ్చి చూడండి. డైమెన్షన్గా వెరీ గుడ్ డైమెన్షన్ ఉంది. ఇది మొత్తం డైమెన్షన్ కొలతలు అనేది నేను ఇక్కడ రాయలేదు. ఇది ఒకటి. ఇది వచ్చేసి 300 స్క్వేర్ యార్డ్స్, 17,000 రూపాయలు, ఓన్లీ 17,000 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. ఎవరైనా ఇలాంటి ప్రాపర్టీ కావాలనుకుంటే మాత్రం ఇదేంటంటే ఎస్పెషల్లీ రెంటల్ పర్పస్ అండి. మనం ఓన్లీ చుట్టుముట్టు రేకులు వేసినా కానీ 40,000 రూపాయలు రెంట్ తీసుకోవచ్చు అక్కడ. ఆల్రెడీ ప్రజెంట్ వచ్చేసి మనకి ఇప్పుడు 7,000, 8,000 ఓల్డ్ ఇల్లు ఉంది. మన పెన్కల ఇల్లు ఉంది. అందులో మనం రౌండ్గా ఇంకా వేరే రేకుల షెడ్ లాగా వేసేసుకొని రెంట్ తీసుకోవచ్చు. రెంటల్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. అది సెకండ్ ప్రాపర్టీ. ఇప్పుడు మనం వెళ్ళేది ఇప్పుడు గోయింగ్ టు థర్డ్ ప్రాపర్టీ. ఈ థర్డ్ ప్రాపర్టీ వచ్చేసి మనకు మేడ్చల్, ఇప్పుడు ఇది రతంశాల రోడ్ ఉంది కదండి. రతంశాల రోడ్డు నుండి కొంచెం అదొక 50 మీటర్స్, 70 మీటర్స్ లోపల వస్తుంది. ఇది వచ్చేసి మనకు టీచర్స్ కాలనీ అంటారు దీన్ని. ఈ టీచర్స్ కాలనీ, ఇవి కొత్త బిల్డింగ్లు ఉన్నాయి ఇక్కడ మొత్తము. ఇక్కడ వచ్చేసి మనకు ఒకటి నార్త్ ఈస్ట్ అండి. ఇది ఎగ్జాక్ట్లీ నార్త్ ఈస్ట్ ఉంది. 39 to 35 మనకు ఓన్లీ 24,000 ఫర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. 24,000 ఇది. డైరెక్ట్ ఓనర్ ఉన్నారు. నార్త్ ఈస్ట్లో ఉంది. నార్త్ ఈస్ట్ మంచి మూలమిలో ఉంది. ఇది 25 ఫీట్ రోడ్ అండి. దీనికి మొత్తం నార్త్ సైడ్ వచ్చేసి 30 ఫీట్ రోడ్ ఉంది. ఈస్ట్ సైడ్ వచ్చేసి 25 ఫీట్ రోడ్ ఉంది. ఇక్కడ న్యూ బిల్డింగ్, కొత్త బిల్డింగ్లు ఉన్నాయి. కొత్త
కాలనీ కొత్తగా డెవలప్ అయింది, కాకపోతే ఇది గ్రామ పంచాయతీ వెంచర్. ఇది కూడా అన్ని న్యూ కొత్త బిల్డింగ్లు ఉన్నాయి. ఇది కూడా బాగానే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 24,000 రూపాయలు చెప్తున్నారు. ఈ నార్త్ ఈస్ట్ వచ్చేసి 156 గజాలు, 156 స్క్వేర్ యార్డ్స్ ఉంది. ఇది వచ్చేసి మనకు 37,44,000 అవుతుందండి. ఈ యొక్క ప్లాట్కి వచ్చేసి 37,44,000 రూపాయలు అవుతుంది. ఇది టోటల్ మొత్తం చూసుకుంటే స్లైసీ నెగోషియబుల్ ఉంటుంది. ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం చూడండి ప్రాపర్టీ చూసిన తర్వాత. మళ్ళీ ఇంకోటి ఇదే కాలనీలో దీని పక్కనే ఇంకొకటి ఈస్ట్ ఫేస్ అండి. ఇది ఈస్ట్ ఫేస్ 35x39 150 స్క్వేర్ యార్డ్స్, సేమ్ 24,000 రూపాయలు చెప్తున్నారు. ఇది 36 లక్షల రూపాయలు అవుతుంది ఈస్ట్ ఫేస్. ఎవరికైనా కావాలంటే చూడండి. ఇది మనకు రోడ్ ఫేస్ ఏమో 35 ఉంటుంది, లోతు వచ్చేసి 39 ఉంటుంది, మొత్తం 150 గజాలు. ఇది వచ్చేసి మనకి 24,000 రూపాయలు ఫస్ట్ స్క్వేర్ యార్డ్ చెప్తారు. మొత్తం టోటల్ కౌంట్ చేస్తే మొత్తము మనకు 36 లక్షల రూపాయలు అవుతుంది ఇది బడ్జెట్ వచ్చేసి. దీని ముంగటగిన రోడ్ ఏంది 25 ఫీట్ రోడ్ అండి, ఇది ఈస్ట్ ఫేస్. మళ్ళీ సేమ్ యాజ్ దాని పక్కన సేమ్ అదే ప్లాట్ ఇంకొకటి, మొత్తం 3 ప్లాట్స్ అండి పక్కనే ఉన్నాయి. 150 స్క్వేర్ యార్డ్స్, 35x39 ఉంటుంది, 150 గజాలు. ఇది వచ్చేసి మనకు 36 లక్షలు అవుతుంది. సేమ్ 24,000 రూపాయలు ఫర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. ఇది 36 లక్షలు అవుతుంది. ఇది 25 ఫీట్ రోడ్. ఇంకొకటి 6th వన్. ఈ 6th వన్ వచ్చేసి ఏంటి అంటే మన రాఘవేంద్ర కాలనీ వివేకానంద స్టాచ్కి ఆపోజిట్ డిలైట్ కిచెన్ కొత్తగా పడింది కదా, ఎగ్జాక్ట్లీ దాని వెనకాల మనకు రోడ్కి వెళ్ళి 6th or 7th ప్లాట్ అని చెప్పుకోవచ్చు. ఇది సౌత్ ఫేస్ ఉంటుంది. ఇది రోడ్కి వచ్చేసి 16 ఫీట్, లోతు వచ్చేసి 54 ఫీట్, సన్నగా పొడుగు ఉంటుంది. దానివల్ల ఇది లో బడ్జెట్లో ఉంది ప్రాపర్టీ. ఎందుకంటే రాఘవేంద్ర కాలనీలో నార్మల్గా అందరు వచ్చేసి 50,000 రూపాయలు, 48,000, 50,000, 60,000 రూపాయలకి నడుస్తుంది. ఇది వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్కు ఉందండి. ఇది మంచి కమర్షియల్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడికైనా రేట్లు బాగా వస్తాయి. అయితే సేమ్ ప్లాట్ దాని పక్కన ఆల్రెడీ బిల్డింగ్ కట్టేస్తున్నారు. కింద 2 సింగిల్ బెడ్రూమ్, మీద 2 సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ వేసి G+1 ఉంది. సేమ్ అదే ప్లాట్ ఇప్పుడైతే బిల్డింగ్ కట్టిన దాని పక్కనే ఈ ఖాళీ ప్లాట్ ఉంది. అంటే ఈ ఖాళీ ప్లాట్ అయినా మనం అదే విధంగా కట్టుకోవచ్చు. మీరు ఒకసారి వచ్చి చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి మనకు 8,000 ఫర్ పోర్షన్ అనేది రెంట్ వస్తుంది. ఇప్పుడు 32,000 రెంట్ వస్తుంది మనకు. G+1కి 32,000 రెంట్ వస్తుంది. అదే రకంగా ఇందులో మనం బిల్డింగ్ కట్టకుండా రేకులు వేసి 4 రూమ్లు వేసి ఒక్కొక్క రూమ్కి 4,000 చొప్పున 16,000 రూపాయలు రెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. జస్ట్ ఒక 3 లక్షలు ఖర్చు పెట్టేస్తే మీరు వచ్చి చూడండి. ఎందుకంటే మన నేషనల్ హైవేకి వివేకానంద స్టాచ్యూ మెయిన్ సెంటర్ మార్కెట్లో అతి దగ్గరలో ఇది లో బడ్జెట్లో ఉందని చెప్పుకోవచ్చు. కాకపోతే ఏంటంటే లోతు ఎక్కువ ఉంది, పొడవు ఎక్కువ ఉండడం వల్ల కొంచెం చాలా మంది అది ఇంకా వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. ఇలాంటి ప్లాట్ ఎవరు కావాలంటే ఇది చూడండి. 6th వన్ కంప్లీట్ అయిపోయిందని. యాక్చువల్లీ ఇది మొత్తం గుత్తా అండి. ఇది మొత్తం మనకు వచ్చేసి 98 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. 98 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. 2 గజాలు తక్కువ 100 గజాలు అని చెప్పుకోవచ్చు. ఇది 35 లక్షలు చెప్తున్నారు. గుండు గుత్త 35 లక్షలు చెప్తున్నారు. ఇదే ఒకవేళ మన 50,000 రూపాయల గజం ఉంటే 50 లక్షలు అవుతుంది. ఇది ఓన్లీ 35 లక్షలు ఉంది. బిల్డింగ్ కట్టి అమ్మితే మాత్రం ఖచ్చితంగా రెంట్ చూపించి అమ్మితే మాత్రం ఇంకా మంచి రేట్ వచ్చే ఛాన్సెస్ ఉందండి. నెక్స్ట్ వన్ అండి, ఇంకొకటి కిస్టాపూర్. ఇది మనం ఆల్రెడీ వీడియో చేసినాము. కిస్టాపూర్ క్లస్టర్ సపరేట్ అయింది ఇప్పుడు GHMCలో. కిస్టాపూర్ చాలా కాస్ట్లీ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు మేడ్చల్ వేరు, కిస్టాపూర్ వేరు. అది GHMC. ఇప్పుడు కిస్టాపూర్లో నార్మల్గా ఏంటి అంటే సేమ్ కన్లోకి ఎలాగ ఉందో కిస్టాపూర్కి అలాగైంది. రెంట్ పర్పస్ చిన్న జాగైనా రేకులు వేసేస్తే, చిన్న రేకులు వేసేసినా కానీ మస్తు చాలా రెంట్లు వస్తున్నాయి. కాబట్టి ఇక్కడ ఈ ప్లాట్ గురించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుండీ. 30x30 30x30 మన దాని యొక్క డైమెన్షన్ ఉంటుంది. ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్ అండి. ఈస్ట్ ఫేస్ మనకు 30 ఫీట్ రోడ్ ఉంది. దీని ముంగట 30 ఫీట్ రోడ్ ఆర్ 40 ఫీట్ దాకా ఉంటుంది రోడ్డు, పెద్దగా ఉంది రోడ్డు. ఇంకొకటి వచ్చేది ఏంటంటే ఈశాన్యం వీధి పోటు ఉంది లైట్గా. ఇది ఈశాన్యానికి ఇది పోటు ఉంటుంది. ఈశాన్యం వీధి పోటు అనేది ఎవరైనా వెతికి మరి చూస్తారు. ఈశాన్యం వీధి పోటు నెంబర్ 1 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు ఆగ్నేయం వీధి పోటు తగలొద్దు, ఈశాన్యం వీధి పోటు అయితే మంచిదని చెప్తారు. ఇది మనకు గుత్తా చెప్తున్నారండి. ఇది 32 లక్షలు. ఇతను ఫారెన్లో ఉంటాడు, తనకి తెలియదు ఇక్కడ రేటు, కానీ మనకి లో బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. 32 లక్షలు. ఇది కనుక మనకి ఇప్పుడు GHMC 100% ఆఫీస్ సెటప్ అంతా రెడీ అయిపోయింది అనుకోండి, చాలా కాస్ట్లీ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఏమున్నా ఈ 1 వీక్ 10 డేస్ లోపల ఇది మాత్రం మనం కొనుక్కుంటే మనకి రేట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఖచ్చితంగా ఇంకా 1 మంత్ తర్వాత మనకు కిస్టాపూర్ కన్ఫర్మేషన్ అయ్యి క్లస్టర్ సపరేట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు చాలా రేట్ వస్తుంది, రేట్ పెరుగుతుంది. కాబట్టి త్వరపడండి. ఇది లో బడ్జెట్, చాలా తక్కువ బడ్జెట్లో 100 గజాల ప్లాట్ 30x30 కరెక్ట్ మంచి స్క్వేర్ బిట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఈస్ట్ ఫేస్. ఇది కొద్దిగా మనకు ఈశాన్యంలో కొద్దిగా వీధి పడుతుంది. మొత్తం గుత్తా వచ్చేసి 32 లక్షలు చెప్తున్నారు. ఇదొకటి. ఇది కమర్షియల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పక్కనే మల్లారెడ్డి కాలేజ్,
ఇక్కడ షామీర్పేట వెళ్ళే రోడ్ నుండి జస్ట్ 100 మీటర్స్ లోపల ఉంటుంది. పక్కన 10 మీటర్స్ 15 మీటర్స్ పక్కన మల్లారెడ్డి కాలేజ్ ఉంది. మల్లారెడ్డి కాలేజ్ పక్కనే అక్కడ మొత్తం స్టూడెంట్స్ ఎక్కువగా ఉంటారు, యాజ్ వెల్ as మన లేబర్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు. దానివల్ల ఇక్కడ రెంట్ ఎక్కువ అండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే బాలాజీ నగర్ మన ఐటీఐ వెనకాల బాలాజీ నగర్ మేడ్చల్. ఈ బాలాజీ నగర్ అంటే హైదరాబాద్ కదండి, మేడ్చల్లో బాలాజీ నగర్ అనే కాలనీ మనకి కేఎల్ఆర్ ఎన్జేఆర్ వెళ్తుంటే కమాన్ ఉంది కదా, అక్కడ వెళ్తుంటే రైట్ సైడ్లో వచ్చేది బాలాజీ నగర్ కాలనీ. ఐటీఐ వెనకాల మేడ్చల్ ఐటీఐ వెనకాల వస్తుంది. ఇది వచ్చేసి మనకు 133 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది 133 స్క్వేర్ యార్డ్స్, 22.5 రోడ్ ఫేస్ ఉంటుంది. ఇది వచ్చేసి వెస్ట్ ఫేస్. లోత్ వచ్చేసి 60 ఫీట్ ఉంటుంది. 60 ఫీట్ ఉంటుంది. 45,000 చెప్తున్నారు. ఇంకొక 1,000 రూపాయలు అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంది. 45,000 ఫర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. ఇదిగిన గ్రామ పంచాయతీ వెంచర్. మనం చెప్పుకునే అన్ని గ్రామ పంచాయతీ వెంచర్, ఓన్లీ గ్రామ పంచాయతీ మాత్రం మేము యాడ్ చేసాము. కాకపోతే ఇది ఏంటంటే మంచి కాస్ట్లీ ఏరియా, అందుకే రేట్ ఎక్కువగా ఉంది. దీని బడ్జెట్ వచ్చేసి మొత్తం ఆల్మోస్ట్ 60 lakhs వరకు అవుతుంది మనకు. ఎవరైనా ఇది కావాలనుకుంటే మాత్రం ఇది ఎంత 133 స్క్వేర్ యార్డ్స్, 133 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది, గజాలు ఉంటుంది. 45,000 ఫర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. 59,85,000 రూపాయలు నార్మల్గా అవుతుంది. మనం 60 లక్షలు అనుకోవచ్చు. 1-2 లక్షలు మనకు స్లైసింగ్ నెగోషియబుల్ ఉంటుంది. ఎవరైనా కూర్చుంటే ఓనర్తో కూర్చుంటే తగ్గే ఛాన్సెస్ ఉంది. ఇంకొకటి బాలాజీ నగర్ ఇంకొకటి వచ్చిందండి, 200 స్క్వేర్ యార్డ్స్. ఇది వచ్చేసి ఇదిగిన వెస్ట్ ఫేస్ అండి. ఇదిగిన 30 ఫీట్ రోడ్. బాలాజీ నగర్లో మ్యాక్సిమం మొత్తం అన్ని 30 ఫీట్ రోడ్స్, 25 ఫీట్ కాదు 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. ఇదిగిన వెస్ట్ ఫేస్ 200 గజాలు. ఇది 48,000 చెప్తున్నారు. 48,000 చెప్తున్నారు. ఇదిగిన 46 వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది. 46, 47 ఆ మధ్యలో వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే తనగిన అర్జెంట్ ఉంది. 48 చెప్తున్నారు. నార్మల్ అక్కడ నడుస్తుంది, 50,000 రూపాయలు నడుస్తుంది. ఇదిగిన మనకు వచ్చేసి ఎంత 96 లక్షలు అవుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 96 లక్షలు అవుతుంది. ఇది ఓన్లీ మనకు 200 గజాలు. ఇంకొకటి అండి ఉమానగర్ కాలనీ అంటే ఏంది, బస్ డిపో ఎగ్జాక్ట్లీ పక్కన సెంట్ స్కూల్ అపోజిట్. ఇదంతా ఉమానగర్ కాలనీ, ఏడుగులకు ఎదురుగా. ఇది వచ్చేసి మనకు బస్ స్టాండ్ నుండి జస్ట్ 500 మీటర్స్ ఉండదు, ఇంకా చాలా తక్కువ దగ్గర ఉంటుంది. 300 మీటర్స్ అని చెప్పుకోవచ్చు బస్ స్టాండ్ నుండి. ఇది వచ్చేసి మనకు 240 గజాలు అండి. మొత్తము 240 గజాలు. ఇది వచ్చేసి మనకు 48,000 రూపాయలు ఫర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. ఇది కూడా 240 గజాలు, 48,000 రూపాయలు ఫర్ స్క్వేర్ యార్డ్ చెప్తున్నారు. మొన్న వరకు అక్కడ చాలా ఎక్కువ రేట్ ఉండే, కొద్దిగా రేట్ తగ్గింది. ఈ రేటు ఇప్పుడు జిహెచ్ఎంసీ ఆల్రెడీ కన్ఫర్మేషన్ చేశారు, కానీ అన్ని బోర్డులు వచ్చి ఆఫీస్ సెటప్ అయ్యే లోపల రేట్లు అయితే ఇమీడియట్లీ జంప్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే రోడ్డు కింద ఆల్మోస్ట్ 50% రోడ్ కంప్లీట్ అయిపోయింది. మనకు బస్ డిపో పక్కనే ఈ రేట్లో చాలా కష్టం అండి. ఎవరైనా ఈ ప్రాపర్టీస్ మొత్తం 10 ప్రాపర్టీస్ అయినాయి. ఇలాంటి విలేజ్లో గ్రామ పంచాయతీ సంబంధించిన లో బడ్జెట్లో ప్రాపర్టీస్ కావాలంటే ఇంకా చాలా ఉన్నాయి. మీరు రండి, మేము విజిట్ చేపిస్తాము. ఇంకా మనకు 60 ఫీట్లు, 80 ఫీట్లు, 60 స్క్వేర్ యార్డ్స్, 80 స్క్వేర్ యార్డ్స్, 100 స్క్వేర్ యార్డ్స్ ఇంకా చూస్తామండి. లో బడ్జెట్లో కావాలనుకుంటే ఇక్కడ రావచ్చు. మనం దీంతో పాటు మనం కల్పత్తర్లో గిన మనకు చాలా వచ్చాయి. మనకు శివాలయం పక్కన కల్పత్తర్లో, అందులో గిన మనకు 12-13 ప్రాపర్టీస్ మన చేతిలోకి వచ్చాయి. కావాలంటే అదిగిన రెడీగా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు అది కోర్టులో కేసు ఉండే, ఆర్డర్ వచ్చేసింది, ఆల్రెడీ కోర్టు ఆర్డర్ వచ్చేసింది, టోటల్ క్లియర్ అయిపోయింది. ఇప్పుడు మొత్తం మళ్ళీ రీవర్క్ జరుగుతుంది అక్కడ. అందులో గిన 12 ఉన్నాయండి. అక్కడ మనకు 15,000 రూపాయలు ఫర్ స్క్వేర్ యార్డ్లో దొరుకుతుంది. అవి మొత్తం 40 ఫీట్ రోడ్ అండి. అది చాలా పెద్ద వెంచర్. అది వచ్చేసి మనకు 84-85 వెంచర్. అది అప్పుడు వెంచర్, ఓల్డ్ వెంచర్. ఆ వెంచర్లో అప్పుడైనా సరే 40 ఫీట్ రోడ్డు, మధ్యలో వచ్చేసి 100 ఫీట్ రోడ్ ఉంది. అందులో మనకు ప్రాపర్టీస్ వచ్చాయి. అవి సపరేట్గా దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఏమేమి ఉన్నాయో నేను సపరేట్గా పెడతాను. అది ఇప్పుడైతే మనకు విలేజ్లో ఇండ్ల మధ్యలో ఉన్న ప్రాపర్టీస్ మాత్రమే మీకు చెప్తున్నాను. ఈ ఇండ్ల మధ్యలో ఉన్న ప్రాపర్టీస్ ఇమీడియట్లీ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇవి బాగుంటాయి. 10 ప్రాపర్టీస్ ఏదైనా ఉంటే ఈ నెంబర్ ఫోన్ చేయండి. ఇదంతా మొత్తం వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. మీకు ఏదైనా కావాలంటే కంపల్సరీ కింద మీరు కామెంట్ పెట్టండి. ప్లస్ ఈ ఫోన్ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఫోన్ చేయండి. ఎనీ టైం నేను లిఫ్ట్ చేస్తాను. ఏదైనా నేను లిఫ్ట్ చేయని పరిస్థితుల్లో ఉంటే మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే కంపల్సరీ మళ్ళీ నేను మీకు రిటర్న్ కాల్ చేస్తాను. మీకు ఇలాంటి ప్రాపర్టీస్ ఏవైనా సరే గుంటలలో కానీ, ఎకరాలలో కానీ, మన ఇంకా గజాలలో కానీ, అపార్ట్మెంట్లో పోర్షన్స్ అయినా సరే, ఇండివిజువల్ హౌసెస్ అయినా సరే, మీకు ఏవైనా సరే, ఈ మధ్య విల్లాస్ని చూస్తున్నాం. ఏ ప్రాపర్టీ కావాలన్నా నియర్ మేడ్చల్ చుట్టుపక్కల ఎక్కడైనా సరే 20-25 కిలోమీటర్ల వరకు ఎక్కడైనా సరే మా నెంబర్ కంపల్సరీ కాంటాక్ట్ కావచ్చు. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. నమస్తే, బాయ్.